నేడు పునీత మరియ మగ్దలేనా పండుగను కొనియాడుతున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదివారము తెలతెలవారకు ముందే మగ్దలా మరియా సమాధి యొద్దకు వెళ్లి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుట చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుకము అని చెప్పెను. కాని మరియా సమాధి యొద్ద నిల్చుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోకి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అనను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అని పలికెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీ వెళ్ళి నా సోదరుతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభుని చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మరియ మగ్దలేనా మగ్దలా అనే గ్రామములో జన్మించింది. మగ్దలా అనే గ్రామము గలిలయ సరస్సు తీరమున ఉండేది. ఆమె మగ్దలా గ్రామములో జన్మించింది కాబట్టి ఆమెను మరియ మగ్దలేనా అని పిలిచేవారు. ఆమె బెతానియా గ్రామంలో జీవించింది. సమాజంలో ఆమెకు మంచి పేరు లేదు. అందరూ ఆమె పాపాత్మురాలు అని పరిగణించేవారు. ఆమె ప్రభు యొక్క బోధలు ఆలకించింది, ప్రభుని విశ్వసించింది. ప్రభు యొక్క బోధలు ఆలకించి హృదయ పరివర్తన చెందింది, పశ్చాత్తాపడింది, జీవితాన్ని మార్చుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె నుండి ప్రభు 7 దెయ్యాలను వెడలగొట్టాడు. ఆమె మార్తా లాజరుల సోదరి అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఒకరోజు యేసు ప్రభు సీమోను గృహములో విందు చేస్తున్న తరుణములో ఈమె ప్రభు చెంతకు వచ్చి ప్రభు పాదాలను తన కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచివేసింది. విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాలకు పూచింది అని మనము బైబిల్ గ్రంథములో చదువుకుంటున్నాం. ఈ విధంగా ఆమె తన ప్రేమను ప్రభు ఎడల వ్యక్తపరిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బెతానియా గ్రామము గుండా పయనించినప్పుడెల్లా మరియ మార్తమ్మల ఆహ్వానాన్ని స్వీకరించేవాడు. ఒకరోజు ప్రభు వారి గృహంలో ప్రవేశించినప్పుడు మరియమ్మ ప్రభు పాదాల చెంత కూర్చుని ప్రభు యొక్క బోధలు ఆలకించింది. అది చూసిన మార్తమ్మ ప్రభు వద్దకు వచ్చి, ప్రభు, పనులన్నీ నాకు వదిలేసి నా సోదరి మీ చెంత కూర్చోవటం మీరు గమనించట్లేదా అని ప్రశ్నించింది. కానీ ప్రభు మార్తమ్మకు తెలియజేస్తున్నాడు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు అనేక విషయములతో సతమతమైపోతున్నావు. కానీ జీవితానికి కావలసింది ఒకటే, నీ సోదరి మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. మరియమ్మ ప్రభు యొక్క బోధలు ఆలకించింది. జీవిత పరమార్థాన్ని ఆమె తెలుసుకోగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ ఏ విధంగా అయితే ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుని ప్రభు యొక్క బోధలు ఆలకించిందో అదే విధముగా మనము కూడా ప్రభు యొక్క బోధలు ఆలకించాలి. విశ్వాసముతో ప్రభు యొక్క బోధలు ఆలకించాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క బోధలు ఆలకించి ధ్యానం చేస్తామో
అప్పుడు మనము కూడా జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాం. మరియ మగ్దలేన ప్రభు మరణించినప్పుడు ప్రభు శిలువ కింద నిలబడి ఉంది. మరియ తల్లికి తోడుగా ఉంది. ప్రభు యొక్క శిష్యులు అపోస్తులు అందరూ కూడా భయపడి పారిపోయారు. కానీ మరియ మగ్దలేన ధైర్యముతో ప్రభు యొక్క శిలువ కింద నిలబడింది. ప్రియా మిత్రులారా, ప్రభు ఉత్థానమైన తర్వాత ఆమె ఆదివారం నాడు తెలతెల వారక ముందే సమాధి వద్దకు పరుగు పరుగున వెళ్ళింది. సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటం చూసి ఆమె బోరును విలపించింది. నా ప్రభుని ఎవరో తీసుకెళ్లిపోయారు అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు నా ప్రభు ఆమెను ప్రశ్నిస్తున్నాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు, నా ప్రభుని ఎవరో తీసుకెళ్లిపోయారు. నీవు తీసుకెళ్ళినట్లయితే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను తీసుకువెళ్తా అని ఆమె అడిగింది. ప్రియా సహోదరి సహోదరా, ప్రభు అప్పుడు మరియమ్మ అని పిలవగానే ఆమె ప్రభుని గుర్తుపట్టి రబ్బూని అంటుంది, బోధకుడా అంటుంది. ఈ విధంగా ప్రభు ఆమెకు ప్రప్రథమ దర్శన భాగ్యాన్ని దయచేస్తున్నాడు. ఆమె ప్రభుని ఎక్కువగా ప్రేమించింది, అందరికంటే మిన్నగా ప్రేమించింది కాబట్టి ప్రభు కూడా ఆమెకు ఇటువంటి గొప్ప దర్శన భాగ్యాన్ని దయచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ఎవరెవరైతే ప్రభుని సమస్త వస్తువుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారో, అందరికంటే మిన్నగా ప్రేమిస్తారో, ప్రభు కూడా అదే రీతిలో తన యొక్క దర్శనాలను దయచేస్తుంటాడు, తన యొక్క వరప్రసాదాలను దయచేస్తుంటాడు. ప్రియా సహోదరి సహోదరా, మరియ మగ్దలేన తన యొక్క జీవితాన్ని మార్చుకుంది. ప్రభు యొక్క బోధలు ఆలకించింది, ప్రభుని విశ్వసించింది. తాను పాప జీవితాన్ని త్యజించి కొత్త జీవితాన్ని స్వీకరించింది. మనం కూడా ప్రభు యొక్క బోధలు ఆలకిస్తే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలము. ప్రియా సహోదరి సహోదరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రోజున పునీత మరియ మగ్దలేన పండుగను కొనియాడుతున్నాం. ఆమె నీ బోధలు ఆలకించి హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి పుణ్య జీవితాన్ని జీవించింది. ప్రభువా, నీ వాక్కు ఆమె జీవితాన్ని మార్చివేసింది. ప్రభువా, మేము కూడా నీ బోధలు ఆలకించి మా జీవితాన్ని మార్చుకునే వాక్యాన్ని దయచేయండి. ఆమె నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించింది. మేము కూడా ఈ భూలోకములో నిన్నే ఎక్కువగా ప్రేమించే గొప్ప విశ్వాసాన్ని, మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. వారందరి యొక్క దీన విన్నపాలని పాదాల చెంత ఉంచుతున్నాం. ప్రభు, నీ చిత్తమైతే వారి యొక్క మనవలను ఆలకించండి. ప్రభు, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అశాంతితో బాధపడుతున్నారో అటువంటి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానం ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.